వరంగల్ జిల్లా లక్ష్మీపురంలో దళిత క్రైస్తవ ఐక్యవేదిక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వరంగల్ జిల్లా పాస్టర్స్ ఫోరం అధ్యక్షులు కోర్లపాటి జేమ్స్ గారు మాట్లాడుతూ దళిత క్రైస్తవులందరూ ఐక్యంగా ఉండాలని, దళిత క్రైస్తవ హక్కులను కాపాడుకోవాలని సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఒకవైపు ఆంధ్ర, తెలంగాణలో దళిత వాడవాడల్లో వెంకటేశ్వరుని విగ్రహాలు పెట్టాలని సీఎం చంద్రబాబు అంటున్నాడని, అలా గనుక జరిగితే మన చర్చీలన్నీ ఖాళీ అవుతాయని, అందుకని దళిత క్రైస్తవులందరూ ఐక్యంగా ఉండాలని రెవరెండ్ కోర్లపాటి జేమ్స్ ఈ సందర్భంగా ఈ సభను ఉద్దేశించి ప్రసంగించారు. క్రైస్తవ ఐక్య వేదిక ఐక్యం అని అంటే 10 కట్టెలు ఒక్క దిక్కేసేస్తే విరిస్తే విరగవు, ఒక్కొక్క కట్టె అంటే ఆల్కే జరుగుతుంది కదా. ఇప్పుడు మనలను ఉన్న రాజకీయ నాయకులు ఏ రీతికి మనలో వాడుకుంటున్నారు. సామేలయ్య గారు మంచి పలుకుబడి కలిగిన వ్యక్తి. ఆయన చర్చికి వెళ్తే ఎంతమంది ఉంటారు? దాదాపు ఇది నా ఎంతును బట్టి ఇంతమంది ఉన్నారు. వీళ్ళను మనము సరి చేస్తే మన చేతులు పట్టుకుంటే ఇన్ని ఓట్లు మనకు వచ్చేస్తాయి. వాళ్ళు కూడా ఒక పన్నాగమును బట్టి ఎవరు ఎట్లా అయితే మన చేతులకు వచ్చేస్తారని చెప్పిన రాజకీయ నాయకులు కూడా చూస్తున్నారు. మనం ఏం చేస్తున్నాము? ఎలక్షన్ మూమెంటు చాలా చక్కగా జరుగుతుంది. వాడు 10 రోజులు అడ్వైట్ చేసుకుంటాడు. 2 రోజులనే ప్రజలను మొత్తం తిప్పేస్తాడు. 2 రోజులు ఒక నైట్ 2 రోజులలో 500 1000 500 ఇవ్వగానే ఏమైతుందో మన దళితులందరూ కలిసి వాటికి అమ్ముడు పోయి వాళ్ళను గెలిపించి మనం ఏమైతుంది వాళ్ళ కింద మనం బానిసలవుతున్నాం. బానిసత్వము నుండి మనం విడుదల కావాలి. ఐగుప్తు బానిసత్వం నుంచి విడుదల కావడానికి ఒక నాయకుడు నిలబడ్డాడు, మోషే. దేవుడు ఆయనను బలపరిచాడు, ఐగుప్తు నాయకత్వం నుంచి విడిపించినాడు. వాడు కూడా ఎన్నో శ్రమలను పొందింది. శ్రమలో నుంచే విజయాన్ని దేవుడు మనకిస్తాడు. ఇప్పటికైనా క్రైస్తవులం అందరము, పాస్టర్లందరము దళిత వాడలలో కూడా మనందరం కలిసి ఈ రీతిగా మీటింగులు పెట్టించి మనము సాప కింద నీరులాగా ముందుకు వెళ్ళిపోయినప్పుడు ఐక్యతగా ఉండి ఒకరి మాట ఒకరు మనం అర్థం చేసుకొని ఉంటే బాగుంటుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ దాదాపు ఒక 100-150 మంది వచ్చి తెలుసా. సరే, వారికి మనం సహకరిస్తాము. ఎందుకు ఈ ఉద్దేశము ఏమైనది? క్రైస్తవ దళిత ఐక్య వేదిక దీని పరిస్థితి ఏంటిది? దీన్ని మనం తెలుసుకుందాం, దీనికి మనం సహకరిద్దామని. ఆంధ్రాలో, తెలంగాణ ఆర్ఎస్ఎస్ ఎంత స్పీడ్గా వెళ్ళిపోతున్నాడు. చంద్రబాబు నాయుడు అంటున్నాడట వారి ప్రాంతాలలో దళిత వాడలలో వెంకటేశ్వర్ల గుడిలు కట్టాలి, అక్కడ పూజ చేయాలని చెప్పని వాడు మాట్లాడాడు. ఎవరు సేవ చేస్తారనిలాగా వెంకటేశ్వర్ల గుళ్ళ దళితులు ఎట్లా పోతున్నారు? వారి కాంపిటీషన్ ఏందని చెప్పని అంటే, ఇక్కడ పెడితే హిందువుగా మారిపోతే క్రైస్తవ గుళ్ళు పంటాయి, నువ్వు హిందూగా ఉండాలని చెప్పనేది. ఇలాంటి ప్రణాళికలు కలిగి ఆర్ఎస్ఎస్ వాళ్ళు 100 సంవత్సరాలు నుండి పోరాడుకుంటూ వస్తున్నారు. మనం ఏం చేస్తున్నాం? క్రైస్తవులము. మనం పేరుకి ఏం చెప్తాం తెలుసా? క్రైస్తవుడు అంటే నిద్రిస్తున్నారు సింహాలట. నిజంగానే నిద్రిస్తున్నారు తప్ప అది లేచి గాండ్రించేది లేదు, గర్జించేది లేదు. కనుక ఈసారికైనా మన మధ్యలో ఒక మంచి యవనస్తుడు ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చింది. ఇది పోరాటము, ఇది ఉద్యమము. దీనికి మనందరము కూడా సహకరించి ఆయనతో ముందు నడిచినప్పుడు రేపు ఆగస్టు 10 డిసెంబరు 10 మహాసభలు ఇచ్చరికి వెళ్ళాలని నేను మనసారా కోరుకుంటున్నాను.